అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. అండ్ ఈ వ్లాగ్ వచ్చి 1920 జాన్ అండి. సో ఏం చేసామని జస్ట్ నా స్నాక్స్, ఇది నో కంటెంట్ వ్లాగ్. మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు. నేను ఫస్టే చెప్తున్నాను, జస్ట్ నాకు వీడియో షూట్ చేయడం అంటే చాలా ఇష్టం. కంటెంట్ ఏం లేదు దీనిలో, అందుకే చెప్తున్నాను. అండ్ 2 డేస్ది ఏం చేశాను అనేది దీనిలో చూపిస్తాను. ఆ రోజు ఏం చేశామంటే, మా అత్త వాళ్ళు వస్తున్నారు, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వస్తున్నారు అని అంటే, ఇంకా సరే అని మమ్మీ వడను పాయసం చేద్దాము అని అన్నారు. సో వడకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే నాకు కొంచెం వచ్చు, మరి కంప్లీట్గా అంటే మరి అంత ఏమంటారు ప్రో కాదు. మమ్మీ అయితే చాలా బాగా వేస్తారు. అండ్ అందుకని కొత్తిమీర, చిల్లీస్, కరివేపాకు అన్నీ కట్ చేస్తున్నాను. పిండి ఇప్పుడే వేసుకున్నాం అనమాట. వడపిండి వాళ్ళు వస్తున్నారు అనగానే కొంచెం నానబెట్టుకున్నాము. అండ్ పాయసంకి కూడా ఈ లోపల రెడీ చేద్దామని చెప్పి వడకి అన్నీ కట్ చేసి పక్కన పెట్టి పాయసం స్టార్ట్ చేసాము. సో పాయసం ఇంకా ఫస్ట్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి కదా సేమియాని. నార్మల్ లాస్ట్ వ్లాగ్లో కూడా నేను చెప్పాను, పాయసం చాలా చాలా ఈజీ అండి. అండ్ నాకు ఏదైనా కలర్ఫుల్గా కనిపిస్తే ఇలా షూట్ చేసుకోవడం ఇష్టం. అండ్ దీనిలోకి ఇంకా చిల్లీస్ యాడ్ చేద్దామని చెప్పి చిల్లీస్ యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత మమ్మీ వచ్చి అన్నీ మిక్స్ చేసి, ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేశాను కదా, ఇంకా అన్నీ మిక్స్ చేసి మమ్మీ ఇంకా వడ వేస్తున్నారు అనమాట. ఇలాంటప్పుడు ఇలా వడకి, లేకపోతే ఏదన్నా మనకి మటన్ కర్రీకి కానీ ఇలా ఏమన్నా మనం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆనియన్ తగలకూడదు అని అనుకుంటున్నప్పుడు నేనైతే మినీ చాపర్ యూస్ చేస్తామండి. అప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే, నా సన్ ఉన్నాడు కదా శ్రీజయ్కి ఆనియన్స్ అంటే నచ్చదు అస్సలు. అందుకని ఆనియన్స్ అన్నీ నోట్లోంచి తీస్తూ ఉంటాడు ఎప్పుడైనా నేను నోట్లో పెడుతున్నప్పుడు, ఫీడ్ చేసేటప్పుడు. అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి కావాలంటే. అండ్ ఇక్కడ పాయసం మమ్మీ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. నేనేం చేయలేదు అంతగా, మమ్మీ ఇంకా జస్ట్ రెడీ చేసి వచ్చానండి, మమ్మీయే చేశారు. అండ్ తెలిసిందే కదా, చేస్తారన్నా కానీ చేయనివ్వరు మమ్మీ వాళ్ళంతా, ఇలానే ఉంటారు ఎందుకు మరి. మమ్మీ చెప్తుందనమాట, చిన్న చిన్న వడలు వేసుకో, ట్రై చేయి, కంప్లీట్గా నేర్చుకో, అది ఇదని చెప్తున్నారు అనమాట. అందుకే ఒకటి వేస్తానని చెప్పి ఇంకా మమ్మీ ఏమంటే ఇంక అలా ఒకటి అలా ప్రెస్ చేస్తున్నాను అనమాట. అది ఎలా వచ్చిందో తెలీదు, చూడాలి. అదనమాట ఇక్కడ వడల సంగతి. అండ్ ఇక్కడ ఏమంటే పాయసం మమ్మీ చేసేది లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. మమ్మీ చేసే పాయసం అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే పాలు కొంచెం తక్కువ వేస్తారనమాట. నాకు అది నచ్చింది. సో షుగర్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నారు ఇక్కడ. అండ్ లాస్ట్లో పాలు యాడ్ చేస్తారనమాట. బాగా బాయిల్ చేసి లాస్ట్లో పాలు యాడ్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే అంటే కొంచెం గీ వేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే మన సేమియాకి. సో మమ్మీ అయితే చాలా బాగా గీతో, అంటే కరెక్ట్ క్వాంటిటీస్ అనేవి, అంటే కరెక్ట్ క్వాంటిటీస్ కానీ మెజర్మెంట్ కానీ చాలా బాగా కరెక్ట్గా చేస్తారు. అండ్ అదనమాట ఈ పాయసం అండ్ వడలు కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది. అండ్ ఇంకా పాయసం అయిపోయింది, రెడీ చేశారు మమ్మీ. సో ఇంకా క్లోజ్ చేసి పెడతాము, చాలా బాగుంటుంది, కొంచెం ఆగి ఇంకా వాళ్ళు వచ్చేసరికి రెడీ అవుతుంది అని అన్నారు. సర్వ్ చేసుకోవచ్చు హాట్గా అని అన్నారు. సో అందుకని నేను ఇంకా లిడ్ క్లోజ్ చేశాను. సో ఇదిగోండి వడలు, వావ్, చాలా చాలా బాగా వచ్చినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ వడలు నేను వేయలేదనమాట, అందుకే బాగా వచ్చినాయి. అండ్ అవి వస్తాయి, బట్ మరీ అంత పర్ఫెక్ట్గా కాదు. అండ్ ఇలా వడలు రెడీ చేసాము. ఇంకా పాయసం కూడా రెడీ అయింది. ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వచ్చి భోంచేశారు. భోంచేసిన తర్వాత పాయసం వడలు తిన్నారనమాట. అది తిన్న తర్వాత ఇంకా స్నాక్ టైం అయింది. లంచ్ టైంకి వచ్చారనమాట. లంచ్ టైం కంటే ముందు 12 o'clock అలా వచ్చారు. సో అలా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా స్నాక్ టైం అయింది కదా, ఇంకా టీ పెడదామని చెప్పేసి టీ తాగుతారనమాట డాడీ అను అత్తమ్మ. అండ్ అంతే అనమాట, డాడీ అత్తమ్మ తాగుతారు, మమ్మీ తాగరు. మమ్మీ అండ్ అమ్మమ్మ తాగరు టీ. సో నేను తాగను, అలవాట్లేదు నాకు కూడా, ఫస్ట్ నుంచి బూస్ట్ అలవాటు చిన్నప్పటి నుంచి. సో అందుకని టీ పెడదామని చెప్పి టీ పెడుతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే ఏం తెలిసేది కాదనమాట టీ, అది తర్వాత బాగా తెలిసింది. ఇంకా 2 వెరైటీస్ అండి. మమ్మీ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ టీ పెడతారు,
అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ టీ పెడతారు, రెండు బాగుంటాయి. సో ఇక్కడ నేను టీ పెట్టమంటే ఇంకా సరే అని టీ పెట్టాను. అండ్ ఇక్కడ పెట్టిన టీ ఏంటి అంటే నెల్లూరులో ఎలా పెడతారంటే వాటర్ కొంచెం తీసుకుంటారు, పాలు కొంచెం తీసుకుంటారు. అంటే వాటర్ ఒక గ్లాస్ అయితే పాలు ఒక గ్లాస్ తీసుకుంటారు. అండ్ దానిలో షుగర్ వేస్తారు, టీ పొడి కూడా వేస్తారు, అన్నీ వేసి సిమ్లో పెడతారు అనమాట. యాలకి కూడా వేసుకుంటారు డాడీ అయితే. సో అలా అన్నీ రెడీ చేసి నేను టీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ కప్స్ అయితే నాకు చిన్నప్పటి మనకి టైనీ మినియేచర్ ఉంటుంది కదా, చిన్న చిన్న బొమ్మలు మనం టాయ్స్ ఆడుకునే వాళ్ళం, అది గుర్తొచ్చింది అనమాట. చిన్న చిన్న కప్స్ మా మమ్మీ ఎప్పుడో తెచ్చారంట బయట, డాడీ మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు. సో అలా అన్నమాట ఈ టీ రెడీ అయింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది షూట్ చేయడానికి, చాలా క్యూట్ అనిపించింది, పట్టుకుంటే కూడా చాలా బాగుంది అనమాట. ప్లెజెంట్గా అనిపించింది నాకు వీడియోలో చూస్తుంటే. అండ్ టీ రెడీ అయింది. సో వెళ్ళి ఇంకా అత్తమ్మకి అండ్ డాడీకి టీ ఇస్తున్నాను. అండ్ దాని తర్వాత వచ్చి మమ్మీ పాలు తాగుతారు అండ్ విత్ షుగర్ అనమాట. అండ్ అమ్మమ్మ కూడా పాలు తాగుతారు. అండ్ నేను వితౌట్ షుగర్ పాలు తాగుతాను, విత్ బూస్ట్ అనమాట, అంతే. అండ్ శ్రీజయ్ కూడా పాలు తాగుతాడు విత్ బూస్ట్. అండ్ మీరు ఎలా టీ తాగుతారు అంటే ఇలానే అన్నీ మిక్స్ చేసి సిమ్లో పెట్టి బాగా బాయిల్ అయిన తర్వాత అలా తాగుతారా, లేకపోతే సపరేట్గా యాడ్ చేసుకుంటారా అనేది ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మమ్మీకి పాలు ఇద్దామని చెప్పేసి ఇంకొచ్చాను. మమ్మీ పాపం చేసుకుంటున్నారు కానీ నేను సరేలే పాలే కదా, ఇంక నేనేం పెద్ద పెద్ద రెసిపీస్ ఏం చేయట్లేదు కదా అని ఇంకా పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ షుగర్ యూస్ చేస్తాము. సో అలా మమ్మీకి పాలు ఇచ్చాము. నాకు ఈ పాలు తిరగొట్టడం అన్నా టీ తిరగొట్టడం అన్నా చాలా ఇష్టం. ఆ పైన ఫోమ్ వస్తుంది కదా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అందుకని నేను షూట్ చేస్తున్నాను. చూడండి ఫోమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అలా ఇంకా మమ్మీకి కూడా పాలు ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటాను. సో నా పాలల్లో అంత ఏమి ఉండవండి, జస్ట్ మమ్మీకి షుగర్ ఎలా యాడ్ చేస్తానో నేను బూస్ట్ ఎలా యాడ్ చేసుకుంటాను. షుగర్ ఎందుకో నాకు నచ్చదు ఫస్ట్ నుంచి, అదనమాట సంగతి. మీలో ఎంతమందిని అలాగ షుగర్ వేసుకోకుండా ఏదైనా పాలు కానీ ఇలా కానీ తాగే అలవాటు ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నేనే అని అనుకుంటాను, ఇది బ్యాడ్ హ్యాబిట్ ఏమో అని అనుకుంటాను ఒక్కొక్కసారి. బట్ ఎందుకో నాకు స్వీట్ ఉండే ఆ షుగర్ అనేది నాకు నచ్చదు. అంత ఎక్కువ స్వీట్స్ కూడా నేను తిననండి, ఏదో పర్టికులర్గా కొన్ని నేను పిక్ చేసుకుంటాను తినేటప్పుడు కూడా. అండ్ బూస్ట్ వేసినప్పుడు కూడా నాకు ఆ పైన ఏమంటారు, ఇందాక ఫోమ్ అని చెప్పాను కదా, ఫోమ్ మీద అలా బూస్ట్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉందని అనిపిస్తుంది. సో అందుకే చూపిస్తున్నాను, ఎంతో బ్యూటిఫుల్గా ఉందో కదా ఇది కూడా. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి ఈ వీడియోకి. అండ్ అత్తమ్మ వాళ్ళు టీ ఎలా చేస్తారని చెప్తానన్నాను కదా, అండ్ కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గర్ల్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you so much for watching girls. See you in the next video. Until then, take care. Bye bye.